మీరు 15 సార్లు సాయిబాబా భక్తులు 15 కోట్ల ఆనందం వచ్చాయి భక్తులు కానీ నేను మధ్యాహ్నం ఎప్పుడు పుట్టపాటు గోడగా చేయదు ఇక భగవంతుడు గోడనే రాస్తున్నా కానీ దేవుడికి భక్తులనే ఉన్నా ఎప్పటికైనా వేస్తారం మిగతారు మనకి ఏది దాగని ఎప్పుడో పుట్టపాటు వేస్తారం సాగుతాయి అయితే ఇప్పుడు ఇట్లా 2 సార్లు పోయినా సిద్ధపచ్చు ఇప్పుడు చేతగాని రోజు వచ్చింది కదా అప్పుడు గొప్పగా తీసుకోపోదు మొన్న 2 సార్లు అది శాంపూలు మళ్ళా పెళ్లి పడేది తీసుకొచ్చింది ఒకసారి పిండి తీసుకోపోయి ఒకసారి పైసలు పెట్టింది ఇది ఆయన భక్తులనే ఉంది సార్ ఆయన భక్తులనే ఉన్నాయి ఐదు బిడ్డలు నా బిడ్డలు చేసినా మంచి బాగుపడ్డా ఇప్పుడు గొర్రె కాస్తుంది మరి ఏం లేదు పేస్తారం కానీ శాత కాదు ఇక్కడ పోయి ఎంపీనే ఉంటారు ఇంటికి వచ్చి రోజు పేస్తారం పర్యవేక్షణ చేసిపోతాం ఏం దండం పెట్టుకుంటే పర్యవేక్షణ చేసుకోవాలి ఇక నా బిడ్డలు నా వాళ్ళు మనతో నాకు 5 బిడ్డలు 5 మనలో 2 6 నవ్వుతానికి నేను భగవంతుని పుణ్యంగా మంచిగానే ఉన్నాం కాకుండా మంచిగా కొన్ని కాలం పెట్టినా ఇక వాళ్ళకు పోదాం అంటే ఇక మొన్న పోదాం అనుకుంటే పబ్లిక్ ఎక్కువ స్థాయికి ఇచ్చిన ఈ శాతకాలు విజయాలు ఇక కాపాడన్నాడు పోతానా సత్యసాయి బాబా విద్యానగర్ పోయినా 16 ఏళ్ళ నాకు రామచంద్ర స్వామి పోయినా విద్యానగర్ పోయినా గుళ్ళకి పోయినా తీసుకపోతే ఆ దేవుడు ఏం చేస్తున్నా తిప్పుకుండా అన్నట్టు తిరుగుతుంటే అంత మందిలో నాకు పాదాలు దొరికినాయి విద్యానగర్ ఆ పాద నమస్కారం 2 పాదాలు దొరికినాయి చూసిండా స్వామి నీతో మాట్లాడిండా మరి కానీ విజయనగరంలో తిరిగి నాకు వచ్చింది అప్పుడు స్వామి మంచిగా ఉండాలి అలాగే పోయినప్పుడు ఆ పాదాలు దొరికింది నాకు అప్పటి తెలిసి ఎప్పటికీ ఏమి తెలియకుండా నాకు ఇట్లా అయినా నాకు ఎవరు చెప్పలే నేను ఈయనే ఉన్నా గుడినే ఉన్నా కానీ పర్సనల్గా నాయకుడిగా కూర్చుని పోయినా మళ్ళీ వస్తున్నా ఈ మాలపురం కాదు లేడా ఆయన ప్రేమించాడు అప్పుడు చెప్పింది నువ్వు పద్మ ఆడుకో ప్రోగ్రాం నడుపుకునే నన్ను ఏర్పాటు చేసిండు నేను ఎడ్మిషన్ పెట్టుకొని వస్తున్నా వస్తుంటే కూడా నా ఆఫీస్ ఏర్పాటు ఇచ్చిన సాధనం చేసుకోవాలంటే పంపించారు మీరు పుట్టపర్తి సేవకు పోయినా అనే దాదా పోయి తీసుకెళ్ళడానికి పోయినా ఓకే పుట్టే రోజు పోయినా మళ్ళీ తీసుకుపోయింది రామపూర్ మళ్ళీ ఆయపై ఆయన తీసుకొచ్చింది పిల్లలకి వ్యవసాయం చేస్తారు ఎందుకంటే పంపిస్తారు ఆ పని చేస్తుంది బిడ్డలే 5 బిడ్డలే మనోరాలు అంత సంతోషంగా ఉంది మనోరానికి ఒక కొడుకు బిడ్డ కొడుకు కాలికి పోయింది శాతకాలు నడుగు తీసుకుపోయా పోయినా భజనకు వచ్చిన వేస్తారు భజనకు వచ్చినా కానీ ఇప్పుడు మధ్యన శాతం అయితే వెళ్ళాలి వాళ్ళు వస్తలేదు ఇక వేస్తాను చెల్లాలని వస్తా స్నానం చేసి దేవుని పరిసత్యం చేసి దండం చేసి జై సాయిరామ్